అయ్యప్ప అంటే ఏంటో తెలిపేదే పడి పూజ. పడి చూసేదే పడి పూజ. శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి 18 మెట్లకు గాను ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క దేవతా స్వరూపులు అక్కడ నిక్షిప్తమై ఉంటారు. ఆ దేవతల పేర్లు చెప్పుకుంటూ ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క దేవతకు పూజ చేసుకుంటూ వెళ్లేదే పడి పూజ. అలా ఒక్కొక్క మెట్టుకు పూజ చేసుకుంటూ వెళ్లి 18వ మెట్టు దగ్గర ఉన్న అయ్యప్ప స్వామిని కిందనున్న కలశంలోకి ఆవాహన చేసుకుంటాం. అలా 18 కలశాలు పెట్టి కలశ పూజ కూడా చేస్తాం. శబరిమలలో అయ్యప్ప కొలువు ఉన్నట్టుగానే ఇక్కడ కూడా అయ్యప్పకు 18 మెట్లు కట్టి పూజ చేసుకుంటాం. పీఠంలో ఉన్న స్వాములందరూ కలిసి చాలా ఘనంగా జరుపుకునేదే ఈ పడి పూజ. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః, నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః, పరమాణు హృదయాంతరాడ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. పద్దెనిమిది పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి, ఇరుముడులు స్పృశించి శుభమును చుదీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి, తన భక్తులనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి. స్వాములందరూ తనకు సాయంబు కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి, పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై. పల్లకి బంగారు పల్లకి మణిగంటు పెట్టినాడు అందాల పల్లకి, సదా